ఈరోజు చాలామంది జీవితంలో ఏదో తెలియని దుఃఖము. కొంతమంది ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు చాలా బిగ్గరగా ఏడుస్తూ ఉంటారు. కొంతమంది ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు కూడా ఒక సేవకుడిగా నేను కొంతమంది గమనిస్తూ ఉంటాను. ఏదో తెలియని వేదన, నోరు తెరిచి ఆడలేని పరిస్థితి మధ్యన వారు ఉంటూ అలా కన్నీరు కారుస్తూ నేల మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఎంత బాధ ఉంటే అలా ఏడుస్తారు. కానీ వారు ఏడుస్తున్నప్పుడు ఒక సేవకుడిగా నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈరోజు వారు ఏడుస్తున్నారు కానీ ఆ కన్నీటికి తగిన ప్రతిఫలాలు నా ప్రభు ఇవ్వబోతున్నారు. ఈరోజు నువ్వు ఎందు నిమిత్తం ఏడుస్తున్నావు నాకు తెలియదు కానీ అయ్యా దేవునికి సమస్తము తెలుసు. కొన్ని బాధలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఈ మధ్యన కుటుంబ సమస్యలు చాలా ఎక్కువైపోయాయి, అప్పుల బాధలు చాలా ఎక్కువైపోయాయి. కొంతమంది మన బిడ్డలు డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ప్రిపరేషన్ జరుగుతోంది. కొంతమంది ఉద్యోగాల కోసం చాలా ట్రయల్స్ వేస్తూ ఉన్నారు. కొంతమంది వివాహం జరగక ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. కొంతమంది ఆరోగ్య రీతిలో ఎన్నో సమస్యలు అనుభవిస్తూ హాస్పిటల్కి లక్షలు ఖర్చు పెడుతూ ఒంటరిగా పరిగెడుస్తున్న కుటుంబాలు ఉన్నాయి. అయ్యా, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఈరోజు కన్నీరు కారుస్తున్నారు, రేపు ఎంతైతే కన్నీరు కార్చారో దానికన్నా రెట్టింపు సంతోషాన్ని నా ప్రభు మీకు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే నా ప్రభు కన్నీటి ప్రార్థనను తృణీకరించే దేవుడు కాదు, ఆ కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు ఆయన. నీ కన్నీరుని చూసి మనుషుల్ని తృణీకరిస్తున్నారేమో, నీ కన్నీరుని చూసి కొంతమంది నేను చులకనగా చేస్తున్నారేమో, కానీ కంగారు పడకు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు.